హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి గద్య భాగంలోని అనోటేషన్స్ గురించి తెలుసుకుందాము. అయితే ఈ గద్య భాగానికి సంబంధించి రేపు ఫైనల్ ఎగ్జామ్లో మొత్తం ఎన్ని అనోటేషన్స్ ఇస్తాడు? 4 అనోటేషన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 4 ఎన్ని ఆన్సర్ చేయాలి? 2 ఆన్సర్ చేయాలి. మనం ఈ 2 అనోటేషన్స్ని ఆన్సర్ చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే మనం ఎన్ని లెసన్స్ని ప్రాక్టీస్ చేయాలి అంటే 2 లెసన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అంటే మనకు ప్రోజ్లో అనోటేషన్స్కి సంబంధించి మొత్తం 4 లెసన్స్ని ఇవ్వడం జరిగింది. అవి 1 దయాళుః దానశీలః నాగార్జునః, 2 వీరవనిత కీర్తిసేన, 3 శరణాగత రక్షణం, 4 పితృసేవాపరః శ్రవణకుమారః. అయితే ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు అంటే ఈచ్ లెసన్లో నుండి 1 అనోటేషన్ చొప్పున మొత్తం 4 అనోటేషన్స్ ఇస్తాడు. అలా 4 అనోటేషన్స్ ఇచ్చి అవుట్ ఆఫ్ 4 ఎన్ని ఆన్సర్ చేయమంటాడు? 2 అనోటేషన్స్ని ఆన్సర్ చేయమంటాడు. కాబట్టి మనము ఈ 4 లెసన్స్లో ఏవైనా 2 లెసన్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. అయితే నేను సజెస్ట్ చేసేటువంటి లెసన్స్ ఏంటి అంటే 1 శరణాగత రక్షణం, 2 పితృసేవాపరః శ్రవణకుమారః. అయితే ఇందులో ఈ శరణాగత రక్షణం అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్కి సంబంధించినటువంటి అనోటేషన్స్ని నేను 70% సిలబస్లో భాగంగా ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో దానిని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుండి ఈ లెసన్కి సంబంధించినటువంటి అనోటేషన్స్ని చూడండి. ఇక ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి లెసన్ పితృసేవాపరః శ్రవణకుమారః. కాబట్టి ఈ లెసన్కి సంబంధించినటువంటి అనోటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూద్దాం. ఇక పితృసేవాపరః శ్రవణకుమారః అనేటువంటి లెసన్లో ఫస్ట్ అనోటేషన్ రాజన్ శ్రవణోస్మి నామ్నా. రాజన్ మీన్స్ ఓ కింగ్, ఓ రాజా. శ్రవణః అస్మి నామ్నా, నేను శ్రవణుడు అను పేరు కలవాడను, అనగా నా పేరు శ్రవణుడు అని అర్థం అన్నమాట. అయితే ఇది ఏ కాంటెక్స్ట్లో వస్తుంది అంటే ఒకరోజు ఈ దశరథ మహారాజు ఏం చేస్తాడు, మునులను బాధిస్తున్నటువంటి, మునులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి క్రూర జంతువులను వేటాడడం కొరకని చెప్పి సరయు అనే నదీ తీరానికి వెళ్తాడు. నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ తీరంలో సంచరిస్తున్నటువంటి సమయంలో అతనికి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆ నదీ తీరం నుండి ఒక శబ్దం ఒకటి వినబడుతుంది. శబ్దం వినబడేసరికి ఆ శబ్దము మదించినటువంటి ఏనుగు చేస్తున్నటువంటి శబ్దమేమో, బహుశా ఈ ఏనుగే ఆ మునులు బాధపడడానికి కారణమేమో అని చెప్పి అనుకొని తన దగ్గర ఉన్నటువంటి బాణంతో ఎటువైపు నుండి అయితే శబ్దం వస్తుందో అటువైపు ఆ బాణాన్ని కొడతాడు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇతడు బాణాన్ని ప్రయోగిస్తాడో, బాణంతో కొడతాడో, అక్కడి నుండి ఏనుగు యొక్క శబ్దం వినబడకుండా ఎవరి యొక్క శబ్దం వినబడుతుంది? ఒక ముని కుమారుడి యొక్క శబ్దం వినబడుతుంది. దానితో కంగారు పడినటువంటి దశరథ మహారాజు వెంటనే అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక ముని కుమారుడు తాను కొట్టినటువంటి బాణము చేత గాయపడినటువంటి వాడై రక్తపు మడుగులో పడి ఉంటాడు. అది చూసి ఆశ్చర్యపోయినటువంటి దశరథ మహారాజు అతనిని ఎవరు అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు ఆ బాలుడు దశరథ మహారాజుతోటి ఇలా అంటాడనమాట. ఏమంటాడు అనంటే, రాజన్ శ్రవణోస్మి నామ్నా. రాజన్, ఓ కింగ్, ఓ రాజా. శ్రవణోస్మి నామ్నా, మై నేమ్ ఈజ్ శ్రవణ, అంటే నేను శ్రవణుడు అను పేరు కలవాడను, అంటే నా పేరు శ్రవణుడు అని చెప్పి అంటాడు. నెక్స్ట్ కవి పరిచయం చూడండి. ఇదం వాక్యం మీన్స్ దిస్ సెంటెన్స్, అంటే ఈ వాక్యము పితృసేవాపరః శ్రవణకుమారః ఇతి పాఠాత్, అంటే ఫ్రమ్ ద లెసన్ పితృసేవాపరః శ్రవణకుమారః. పితృసేవాపరః శ్రవణకుమారః అనేది పాఠ్యభాగం నుండి స్వీకృతం మీన్స్ టేకెన్, అంటే తీసుకోవడం జరిగింది. దిస్ సెంటెన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ పితృసేవాపరః శ్రవణకుమారః. ఈ వాక్యము పితృసేవాపరః శ్రవణకుమారః అనేది పాఠ్యభాగం నుండి స్వీకరించడం జరిగింది. కవిహి మీన్స్ నేమ్ ఆఫ్ ద పోయెట్, అంటే కవి పేరు చారుదేవ శాస్త్రి, అంటే చారుదేవ శాస్త్రి. గ్రంథః మీన్స్ నేమ్ ఆఫ్ ద బుక్, అంటే గ్రంథము పేరు సాహిత్య సుధ, అనగా సాహిత్య సుధ.
ఇక నెక్స్ట్ సందర్భం చూడండి. ఎవరన్నారు ఈ మాటలు? శ్రవణ కుమారుడు అన్నాడు. ఎవరితో అన్నాడు? తన దగ్గరికి వచ్చినటువంటి దశరథ మహారాజుతో అన్నాడు. కాబట్టి ఇక్కడ సందర్భం ఏమవుతుంది అంటే శ్రవణ కుమారః అంటే శ్రవణ కుమారుడు దశరథ మహారాజం ప్రతి అంటే టు ద కింగ్ దశరథ అంటే దశరథ మహారాజుతో ఏవం అవదత్ అంటే సెడ్ లైక్ దిస్ ఈ విధంగా అన్నాడు. శ్రవణ కుమార సెడ్ దీస్ వర్డ్స్ టు ద కింగ్ దశరథ. శ్రవణ కుమారుడు దశరథ మహారాజుతో ఈ విధముగా అన్నాడు. ఏమన్నాడు? భావం చూడండి. రాజన్ అంటే ఓ కింగ్ అంటే ఓ రాజా, మమ నామ మై నేమ్ అంటే నా పేరు, శ్రవణ అంటే శ్రవణుడు. ఓ కింగ్ మై నేమ్ ఈ శ్రవణ, ఓ రాజా నా పేరు శ్రవణుడు అని అర్థం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. పుత్రవద్ అహం యువాం సేవిష్యే. పుత్రవద్ అహం యువాం సేవిష్యే. పుత్రవద్ అంటే ఏంది ఇక్కడ? లైక్ యువర్ ఓన్ సన్ అంటే నీ కుమారుని వలె లేదా నీ పుత్రుడి వలె. అహం మీన్స్ ఐ అంటే నేను, యువాం మీన్స్ యు బోత్ లేదా బోత్ ఆఫ్ యు అంటే మీ ఇద్దరిని, సేవిష్యే అంటే సర్వ్ అంటే సేవించదను. ఓకే, ఐ విల్ సర్వ్ యూ బోత్ లైక్ యువర్ ఓన్ సన్. నేను మీ పుత్రుడి వలె మిమ్ములను సేవించదను. అయితే ఇక్కడ ఈ వాక్యం ఏ సందర్భంలో వస్తుంది అంటే ఈ దశరథ మహారాజు ఏనుగు అనేటువంటి భ్రమతో తన బాణంతో కొట్టడం ద్వారా ఆ శ్రవణ కుమారుడి యొక్క చావుకి కారణం అవుతాడు. చావుకి కారణం అయిన తర్వాత అతడు ఏం చేస్తాడు? ఆ శ్రవణ కుమారుడి యొక్క చివరి కోరిక అయినటువంటి తన తల్లిదండ్రులకు నీళ్లు తీసుకొని వెళ్ళడము అనేటువంటిది ఏదైతే ఉందో దానిని చేయడానికి సిద్ధపడతాడు. అందులో భాగంగా ఆ శ్రవణ కుమారుడు తీసుకొచ్చినటువంటి కుండలో నీళ్లను తీసుకొని వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పటికే చాలా ఆలస్యం కావడం వలన ఆ వచ్చినటువంటి వాడు తన కుమారుడైనటువంటి శ్రవణుడేమో అని చెప్పి అనుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? నాయన ఇంకా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు, త్వరగా ఆ నీళ్లను మాకు ఇచ్చి మా యొక్క దాహాన్ని తీర్చు అని చెప్పి అంటారనమాట. అన్నప్పుడు అది విన్నటువంటి దశరథుడు సిగ్గుతో జరిగిన విషయం అంతా కూడా ఆ శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులకు చెబుతారు. చెప్పేసరికి ఆ విషయాన్ని విన్నటువంటి అతని తల్లిదండ్రులు దుఃఖించడం అంటే బాధపడడం మొదలు పెడతారు. అలా దుఃఖిస్తూ ఉండేసరికి అలా బాధపడుతూ ఉండేసరికి వాళ్లను ఓదార్చాలనేటువంటి ఉద్దేశంతో వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దశరథ మహారాజు ఈ వాక్యాన్ని అంటాడనమాట. ఏమంటాడు అనంటే, ఓ మునులారా, మీరు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు లేదా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే పుత్రవద్ అహం యువాం సేవిష్యే, ఐ విల్ సర్వ్ యూ బోత్ లైక్ యువర్ ఓన్ సన్. మీ పుత్రుడి వలె నేను మిమ్మల్ని సేవించదను అని చెప్పి అంటాడు. ఇక కవి పరిచయం చూడండి. అయితే కవి పరిచయం అనేది ప్రతి లెసన్కి కూడా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ సందర్భం ఎవరన్నారు ఈ మాటలు? దశరథ మహారాజు అన్నాడు. ఎవరితోటి అన్నాడు? శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులతో అన్నాడు. కాబట్టి దశరథ మహారాజ అంటే దశరథ మహారాజు శ్రవణ కుమారస్య పితరో టు ద పేరెంట్స్ ఆఫ్ శ్రవణ కుమార అంటే శ్రవణ కుమారుని యొక్క తల్లిదండ్రులతో ఏవం అవదత్ అంటే సెడ్ లైక్ దిస్ ఈ విధంగా అన్నారు. అంటే ద కింగ్ దశరథ సెడ్ దీస్ వర్డ్స్ టు శ్రవణ కుమారాస్ పేరెంట్స్. దశరథుడు శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులతో ఈ విధముగా అన్నాడు. ఏమన్నాడు? తవ పుత్రవత్ అహమపి యువాం సేవిష్యే. తవ పుత్రవత్ అంటే ఇక్కడ ఏంటి? లైక్ యువర్ ఓన్ సన్ అంటే నీ పుత్రుని వలె, అహమపి ఐఆమ్ ఆల్సో అంటే నేను కూడా, యువాం అంటే బోత్ ఆఫ్ యూ లేదా యు బోత్ మీ ఇద్దరిని, సేవిష్యే అంటే సర్వ్ అంటే సేవిస్తాను. ఐ విల్ సర్వ్ యూ బోత్ లైక్ యువర్ ఓన్ సన్ అంటే మీ కుమారుని వలె మీ ఇద్దరిని సేవించదను అని అర్థం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పుత్రశోకేన కాలం కరిష్యసి. పుత్రశోకము అంటే ఏంది? సఫరింగ్ విత్ ద లాస్ ఆఫ్ యువర్ సన్ అంటే పుత్రుణ్ణి కోల్పోవడం ద్వారా పొందేటువంటి శోకం ఏదైతే ఉంటుందో లేదా పుత్రుణ్ణి దూరం చేసుకోవడం ద్వారా పొందేటువంటి శోకం ఏదైతే ఉంటుందో దానిని పుత్రశోకము అని చెప్పి అంటారు. సో ఇక్కడ పుత్రశోకేన అంటే పుత్రశోకముతో, కాలం కరిష్యసి యు విల్ ఎండ్ యువర్ లైఫ్ అంటే మరణించెదవు అని చెప్పి అర్థం. యు విల్ ఎండ్ యువర్ లైఫ్ ఇన్ గ్రీఫ్ కాజ్డ్ బై ద సపరేషన్ ఆఫ్ యువర్ సన్. నీవు పుత్రశోకముతో మరణించెదవు అని అర్థం.
అయితే ఇది ఏ కాంటెక్స్ట్లో వస్తుంది అంటే దశరథ మహారాజు అలా దుఃఖిస్తున్నటువంటి వాళ్లకు ధైర్యం చెప్పడం కొరకని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళను ఓదారుస్తాడు. ఓకేనా, ఓదారుస్తాడు. ఎంత ఓదార్చినప్పటికీ కూడా వాళ్ళు అతని మాటలను నమ్మరన్నమాట. నమ్మకుండా చివరికి ఏం చేస్తారు, అతనిని శపిస్తారు. ఎవరిని? దశరథ మహారాజును శపిస్తారు. ఏమని శపిస్తారు అనంటే, ఈ వృద్ధాప్యంలో మాకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి దూరం చేయడం ద్వారా మా యొక్క పుత్రశోకానికి నీవు కారణమయ్యావు. కాబట్టి మేము ఈ వృద్ధాప్యంలో ఎలాంటి పుత్రశోకాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నామో అలాంటి పుత్రశోకాన్ని నీవు కూడా నీ చివరి దశలో అనుభవిస్తావు అని చెప్పి శపిస్తారనమాట. అదే ఇక్కడ ఆ వాక్యం యొక్క అర్థము. పుత్రశోకేన కాలం కరిష్యసి, యు విల్ డై సఫరింగ్ విత్ ద లాస్ ఆఫ్ యువర్ సన్, లేదా యు విల్ ఎండ్ యువర్ లైఫ్ ఇన్ గ్రీఫ్ కాజ్డ్ బై ద సపరేషన్ ఆఫ్ యువర్ సన్. అంటే నీవు కూడా పుత్రశోకముతో మరణించెదవు అని చెప్పి అర్థం. నెక్స్ట్ కవి పరిచయం సేమ్. సందర్భం. ఎవరన్నారు ఈ మాటలు? శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులు అన్నారు. కాబట్టి ఇక్కడ శ్రవణ కుమారస్య పితరౌ అని చెప్పి రాయాలి. అంటే శ్రవణ కుమారాస్ పేరెంట్స్, అంటే శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులు దశరథ మహారాజం ప్రతి, అంటే టు దశరథ, అంటే దశరథ మహారాజుతో ఏవం అవదత్, అంటే సెడ్ లైక్ దిస్, ఈ విధముగా అన్నారు. శ్రవణ కుమారాస్ పేరెంట్స్ సెడ్ దీస్ వర్డ్స్ టు దశరథ. శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులు దశరథ మహారాజుతో ఈ విధముగా అన్నారు. నెక్స్ట్ భావం చూడండి. పుత్ర వియోగేన. పుత్ర వియోగము అంటే పుత్రుణ్ణి దూరం చేసుకోవడం ఏదైతే ఉంటుందో దానిని పుత్ర వియోగము అంటారు. అంటే ఇన్ గ్రీఫ్ కాజ్డ్ బై ద సపరేషన్ ఆఫ్ యువర్ సన్, అంటే పుత్రుణ్ణి దూరం చేసుకోవడం ద్వారా కలిగేటువంటి పుత్రశోకముతో త్వమపి, యు ఆల్సో, అంటే నీవు కూడా కాలం కరిష్యసి, ఎండ్ యువర్ లైఫ్, అంటే మరణించెదవు, అంటే మరణాన్ని పొందెదవు. అంటే యు విల్ ఎండ్ యువర్ లైఫ్ ఇన్ గ్రీఫ్ caused by the separation of your son. పుత్ర వియోగముతో నీవు కూడా మరణించెదవు అని అర్థం. ఓకేనా, అర్థమైంది కదా? థ్యాంక్ యూ.